హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ తెలుగు కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోయేది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే కషాయం. అదే అండి, ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్. ఈ రోగనిరోధక శక్తిని పెంచే కషాయం తీసుకోవడం వల్ల జ్వరం, దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ కూడా చాలా చక్కగా సాగుతుంది. మరొక మంచి విషయం ఏమిటంటే శరీరంలో ఉన్న అనవసర కొవ్వును కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా చక్కగా సహాయపడుతుంది ఈ కషాయం. ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక నిమ్మకాయ బాడీలో ఉన్న అనవసర ఫ్యాట్ని తగ్గిస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ వాము జలుబు, దగ్గు వంటి వాటిని చాలా తొందరగా తగ్గిస్తుంది. 4 యాలకులు, ఇవి జీర్ణక్రియకి చాలా చక్కగా పనిచేస్తాయి. 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. 5-6 లవంగాలు బ్యాక్టీరియా పెరుగుదలని చాలా వరకు తగ్గిస్తుంది. 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇవి జలుబు, దగ్గు వంటి వాటికి చాలా చక్కగా పనిచేస్తాయి. అల్లం విరేచనాలు, వాంతులు కాకుండా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ బెల్లం, ఇది బాడీకి వేడి చేస్తుంది, అలాగే ఐరన్ ఇస్తుంది. 8 తులసి ఆకులు, ఇవి దగ్గు, జలుబు వంటి వాటికి అలాగే జ్వరానికి కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ వాటర్ని పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం తీసుకున్న పదార్థాలలో కొన్నిటిని కొంచెం కచ్చాపచ్చాగా నల్లకొట్టుకోవాలి. ఇలా నల్లకొట్టుకోవడం వల్ల అందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ వాటర్ మరుగుతున్నప్పుడు చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే మిరియాలు, అల్లం, వాము, వీటన్నిటిని మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చిన్న రోలు ఉంటుంది కదా, అందులో వేసి దంచుకుంటే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా అవసరం లేదు, జస్ట్ అలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉంటాయి. ఆ వాటర్లో మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి. అలాగే మనం తీసుకున్న బెల్లం, తులసి ఆకులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వరకు పసుపుని వేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు చాలా చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్ చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ కషాయాన్ని వడగట్టుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం చక్కగా గ్లాస్లోకి వడపోసుకుంటే సరిపోతుంది. ఈ కషాయాన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా దీన్ని మార్నింగ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. ఈ కషాయం తీసుకున్న 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ మార్నింగ్ వీలు కాని వాళ్ళు దీన్ని ఏ టైంలో తీసుకున్నా తినడానికి ఒక 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఒకవేళ తిన్న తర్వాత అయితే 30 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఈ కషాయం గోరువెచ్చగా అయిపోయింది. ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నైట్ టైం తీసుకుంటే ఈ నిమ్మరసాన్ని ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. దీన్ని ఎప్పుడు తీసుకున్నా తినడానికి 30 నిమిషాల ముందు, ఒకవేళ తిన్న తర్వాత అయితే 30 నిమిషాల తర్వాత తీసుకుంటే చాలా మంచిది. ఈ కషాయాన్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.